అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా బావ నాకే సొంతం 14వ భాగం. రచయిత శ్వేతసాయి గారు. ఒక్కడు ఉంటే చేసుకోలేదా ఏంటి నా బంగారానికి? చేయటానికి ఏంటి నీ బాధ? మీరంతా ఎప్పుడూ ఒకే జట్టులే లే అని అంటాడు అర్జున్. ఆమె తెచ్చిన ప్లేట్‌లో ఆమె స్వయంగా తినిపిస్తుంది. నాకు పెట్టవే అంటే, పెట్టలేదు నాన్నకు పెడతావా దొంగ? నీ పని చెప్తా అనగానే, నువ్వు తిను రా బావ అని ఇద్దరికీ తినిపిస్తుంది. అల్లరి చేస్తూ అందరితో గారం చేయించుకుంటూ ఎవరో ఒకరు తినిపిస్తే కానీ తినని వైషు ఇప్పుడు పెద్దగా అయినట్టుగా అనిపిస్తుంది రఘు గారికి. ఇద్దరికీ తినిపించి ఆ ప్లేట్ పెట్టడానికి వెళ్తే, అమ్మాయిలు పెళ్ళయ్యాక మారతారంటే నమ్మలేదు. ఇప్పుడు చూస్తున్న అర్జున్ అది బాగానే ఉంది. డాడ్, నిజమే వాళ్ళకి పుట్టుకతోనే అన్నీ నేర్చుకునే తత్వం ఉంటుందేమో. ఇది మాత్రం నిజం. ఎలా నేర్చుకుందో చాలా త్వరగా చేస్తుంది వంట. అదేగా వాళ్ళలో ఉన్న మ్యాజిక్. కూతుర్లను పెంచుకున్న దీన్ని చూస్తే తెలిసిద్ది మీ అమ్మ, అత్త వాళ్ళ పుట్టింట్లో ఎంత సౌకర్యంగా పెరిగారని. నిజమే నాన్న అని వంతపాడతాడు అర్జున్. నాకు తెలుసు నీకదంటే ఇష్టమే. కానీ అది జాగ్రత్త. అల్లరైతే చేస్తుంది కానీ కోపంలో తిడితే మేం కూడా ఇక్కడ లేము నీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి. అసలే అలిగితే తినడం మానేస్తుందంటారాయన. అది నిజమే. అతను చూశాడు. అలాగే నాన్న. నేను చూసుకుంటాను. నీకు తెలుసు కానీ చెప్పాలని నాకుంది అందుకే చెప్పానని అంటాడు. అయ్యో ఏం పర్లేదు. నాకు తెలీదా ఆ దెయ్యం అంటే నీకెంతిష్టమో. సరే బయలుదేరతానని అంటున్న ఆయన్ని చూసి ఏంటి మావయ్య ఏమన్నావ్ అని కోపంగా చూస్తుంది. అది కాదురా చాలా పనుంది వెళ్ళాలని చెప్తే, నాన్న ఉన్నాడుగా చూసుకుంటాడులే ఉండు మావయ్య అని అడుగుతుంది. లేదు వాడికి కాస్త బాలేదు. మొత్తం పని వాడే చేసుకోలేడు. నేను వెళ్ళాలి అని చెప్తారు రఘుగారు. అవునా ఏమైంది నాన్నకి అని అడుగుతుంది. ఏం లేదు. కాస్త నీరసం అంతే. ఆమె ఉండమని అడుగుతుంది మళ్ళీ. ప్లీజ్ బంగారం అర్థం చేసుకో. అయినా నాకు ఈ సిటీలో నిద్ర రాదు. నీకు తెలుసు కదా. సర్లే వెళ్ళు అని బుంగమూతి పెట్టి చెప్తుంది. సరే మీ అత్తమ్మ నిన్ను బిర్యానీ అడిగారని చెప్తారు. అయ్యో మర్చిపోయాను. వెంటనే వెళ్తావు కదా. హాట్ బాక్స్‌లో పెడతానని తీసుకుని వెళ్ళు అని పరుగున వెళ్లి తెస్తుంది. అమ్మకి ఎలా తెలుసు నువ్వు బిర్యానీ చేశావని అని అడిగితే, ఉదయమే చెప్పాను బావ. ఈవినింగ్ చేస్తాను అని. ఆయన వాష్‌రూమ్‌కి వెళ్తారు. అవునా అంటే నువ్వు చేసుకోవాలి అనుకున్నావా? లేదు నువ్వు అడుగుతావని అనుకున్నా. నీకెలా తెలుసు? ఏమో అనిపించింది. చెప్పలేదుగా నేను అసలు అడుగుతానని. అనిపించింది బావ. నేను చెప్పకపోయినా తెలుస్తాయా నీకు అన్నీ అని అంటూ నడుము పట్టుకున్న అర్జున్‌ని చూసి బావ ఏంటిది? మామ ఉన్నాడు నడుస్తున్న ఆమె నడుము మీద గిల్లుతాడు అర్జున్. అంతలో వస్తాడు రఘుగారు. ఆయన్ని చూసి దూరం జరుగుతాడు. ఆయన వెళ్ళాక డోర్ వేసి బాధగా కూర్చున్న ఆమెని చూసి మనము వెళ్దామా పోనీ అని అడుగుతాడు. వద్దులే బావ. అప్పుడే లీవ్ అంటే ఆఫీసులో ఒప్పుకోరేమో. వచ్చే సండే అత్త పుట్టినరోజు. సాటర్డే వెళ్ళి షాక్ ఇద్దామంటే నవ్వుకుని వెళ్ళి ప్లేట్లో ఫుడ్ తెచ్చి ఆమెకు తినిపించబోతే ఆమె నాకివ్వు తింటాను అంటుంది. నోరు తెరు అంటాడు. అతను తినిపిస్తే మొత్తం తినేస్తుంది. పెదవంచున ఉన్న మెతుకుని అతను వేళ్ళతో తీస్తుంటే ఆమె ఒళ్ళంతా వణుకు వస్తుంది. అది అర్జున్ గమనిస్తాడు. మొత్తం తిన్నాక ఆమె వంటగదిలో సర్దేస్తుంది. అర్జున్ వెళ్ళి ఏదో వర్క్ చేస్తూ ఉంటాడు. పనైనా వైషు వెళ్ళి టీవీ ఆన్ చేస్తుంది. ఏదో మూవీ ఇంట్రెస్ట్‌గా చూస్తుంటుంది. ఒక గంటైనా రాని వైషు కోసం బయటకొచ్చి చూస్తే ఒక బ్లాంకెట్ కప్పుకొని సోఫాలో ముడుచుకొని కూర్చున్న, లైట్ ఆఫ్ చేసి మూవీ చూస్తూ ఉన్న ఆమెను చూసి కోపం వచ్చినా అది పోయి నవ్వు వస్తుంది. వైషు అనగానే దడుచుకొని అర్జున్‌ని చూసి బావా నువ్వా? ఎందుకు భయపెడుతున్నావ్? అంత భయం ఉండి ఎందుకే హారర్ మూవీస్ అంటే చూస్తావ్? బావుంది. కావాలంటే నువ్వు చూడు అని పిలుస్తుంది. ఆమె పక్కకి వెళ్తాడు. ఆమె బ్లాంకెట్‌ని అతనికి కప్పుతుంది. అతని మీదకి ఒదిగిపోయి మూవీని చూస్తుంటుంది. అంత పెద్ద హారర్ మూవీ కాకున్నా అలాగే చూస్తున్న ఆమెను చూసి నవ్వుకొని అంత భయంతో ఆ మూవీ చూస్తూ ఉన్న ఆమెని కదిలించాలనిపించి మెల్లిగా ఇంకో వైపు నుండి ఆమె నడుముని గిల్లుతాడు. ఉలిక్కిపడి అర్జున్ మీద పడుతుంది. మళ్ళీ అతనే అని తెలిసి బావా అని కొడుతుంది. ఎందుకిలా భయపడుతున్నావ్? అంత భయం ఉంటే మరి ఎందుకు ఈ మూవీ? హారర్ మూవీస్ అంటే నాకిష్టం బావ అని చెప్తుంది. ఆమెని ఒడిలోకి లాక్కొని ఇప్పుడు చూడు నీకు భయం ఉండదు అని చెప్తాడు. ఆమె అలానే చూస్తూ నిద్రపోతుంది. ఆమెను తీసుకొని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి బెడ్‌షీట్ కప్పుతాడు. ఆమె పక్కన చేరి ఆమెను చుట్టుకొని నిద్రపోతాడు. ఉదయం లేచి ఇద్దరూ ఆఫీస్‌కి వెళ్తారు. మేఘనతో మాట్లాడకుండా అర్జున్నయితే లాక్ చేసింది కానీ చూస్తే మాట్లాడకుండా ఉంటాడా? లేదా అనే భయం ఉంది లోపల. అందుకే స్లోగా వెళ్తుంది. మేఘన వాళ్ళకి ఎదురుగా వస్తుంది. కావాలని ఆమెను చూసి వెళ్ళిపోతున్న అర్జున్ని చూసి పిలుస్తుంది మేఘన. వైషు నాకు వర్కుంది నేను వెళ్తున్నా. ఏమైనా ఉంటే నీకు చెప్పమని చెప్పు అని వెళ్ళిపోతాడు అర్జున్. మాట్లాడకుండా ఉంచగలను కానీ నీ మనసులో తన గురించి ఉన్న ఆలోచనలైతే ఆపలేను కదా బావ అని లోపల బాధపడుతుంది. కానీ పైకి అర్జున్ వెళ్ళగానే మేఘన చూసావు కదా బావ నీతో మాట్లాడలేదు. నేనే గెలిచానని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోతుంది. వెళ్తున్న ఆమెను చూసి కోపంగా చూస్తూ నీ పని ఇలా కాదు. నేను చెప్తా నీ పని అని కన్నింగ్ స్మైల్ ఇస్తుంది. అలా ఒక 2 డేస్ గడుస్తాయి.
అర్జున్ మేఘనని వాంటెడ్గా ఏమీ అవాయిడ్ చేయడు. అతను గట్టిగా లేకపోతే ఆమె అలాగే అతని కోసం లైఫ్ వేస్ట్ చేసుకుంటుందని అతని ఉద్దేశం. అందుకే వైషు మాట్లాడకు అంటే ఊరుకున్నాడు. కానీ ఎంతగా ఆలోచించినా వైషు ఎందుకు అదంతా చేసిందో అర్థం కాదు అర్జున్కి. అది తెలుసుకోవాలి. ఎలా, ఏం చేయాలని ఆలోచిస్తే పవిత్ర గుర్తొస్తుంది. ఎస్, పవిత్ర ఆమెను అడిగితే విషయం తెలుస్తుంది అని అనుకుంటాడు. కానీ వైషుని మాయ చేసి ఆమె దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తాడు. ఇంటి నుంచి కాల్ వస్తుంది. అర్జున్, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, రండి ఒకసారి అని కల్పన గారు, సురేఖ గారు మాట్లాడుతూ ఉంటే బాగా వర్క్ ఉందని చెప్తాడు. సరే, దాన్నైనా పంపించు, బాగా మిస్ అవుతున్నాం అనగానే అర్జున్కి వచ్చిన ఆలోచనకి ఇదే కరెక్ట్ అనిపించి, సరే దాన్ని బస్సు ఎక్కిస్తాను, నాకు కాస్త వర్క్ ఉంది, మీరు వచ్చి దాన్ని తీసుకొని వెళ్ళమని డాడీకి చెప్పండి అని అనగానే సరే సరే అని కాల్ కట్ చేసి వైషు కోసం ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు వాళ్ళు. అర్జున్ ఆ విషయం చెప్పాలని వైషు దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆ టైంలో ఎవరూ ఉండరు. కాన్సంట్రేషన్తో వర్క్ చేస్తూ ఉన్న ఆమెని చూసి, ఏంటే దెయ్యం, అంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నావని అడుగుతాడు. హహ, నేను యాక్ట్ చేస్తున్నాను బావా, నాకంత సీన్ లేదు అని అంటుంది. ఆమె తల మీద ఒక్కటేస్తాడు. బావా, నొప్పి అంటే యాక్టింగ్ చేసిన దానివి, యాక్టింగ్ అని చెప్పడం దేనికే, తల మీద రుద్దుకుంటూ. ఇంతకీ ఏంటి సంగతి అని అడుగుతుంది వైష్ణవి. నువ్వెందుకు నన్నే చూస్తున్నావు? నేనా? లేదే, చూడకపోతే ఎలా తెలిసింది నేను వస్తున్నానని? అది ఇప్పుడే చూశాను. ఓకే, నమ్మానులే. కానీ ఈరోజు ఊరు వెళ్దామా? నిజమా? వెళ్దాం బావ, చాలా రోజులైనట్టుంది అని చెప్తుంది. సరే చేసుకో అని వెళ్తుంటే బావా అంటుంది. ఏంటి, ఉండొచ్చుగా కాసేపు అని అతన్ని చూసి అడిగితే, చెప్పు ఏంటి అని కూర్చుంటాడు ఆమె పక్కనే. ఏం లేదు, కాసేపు మాట్లాడుకుందాం. అయితే కింద క్యాంటీన్కి వెళ్దాం రా. వద్దు, ఇక్కడే కూర్చుందాం, నాకు ఇది నేర్పించి రావటం లేదని అడుగుతుంది. ఏది అని ఆమె పక్కకు జరిగి స్క్రీన్ చూస్తాడు. పూర్తిగా ఉంటుంది అతని భుజం మీద. ఆమె ఆ మాత్రానికే మురిసిపోతుంది. అతను ఎక్స్‌ప్లెయిన్ చేసినంతసేపు కూడా కళ్ళార్పకుండా అతన్నే చూస్తుంది. మొత్తం చెప్పి అర్థమైందా అని అడిగితే హా అని తలాడిస్తుంది. ఆమె నుండి దూరం జరిగి అడిగితే ఆమెను సూటిగా చూస్తే చెప్పు ఏం అర్థమైందని మళ్ళీ అడుగుతాడు చేతులు కట్టుకొని. అది బావా అని ఏం చెప్పాలో తెలియక నీళ్లు నములుతుంటే టక్కున ఆమె బుగ్గ మీద ముద్దిస్తాడు. ఆమె కళ్ళు పెద్దవి చేసి బావా అని ఏడుపు వేసి పెడితే, ఏంటి, వర్క్ చెప్తుంటే వినకుండా నాకు సైట్ కొడుతున్నావా? ఇదే నీకు పనిష్మెంట్. ఈవినింగ్ వెళ్ళేలోపు నాది నాకు రిటర్న్ ఇచ్చేయి. బావా, నా వల్ల కాదు. ఎందుకు కాదు? సైట్ అయితే కొడుతున్నావు కదా, ముద్దు ఇవ్వలేవా? ఇచ్చేయి. వచ్చి ఇవ్వాలి, లేదంటే ఊరుకోనని సీరియస్ టోన్లో చెప్పి వెళ్తాడు. తల కొట్టుకొని ఏదో మాట్లాడాలని కూర్చోబెట్టి రిస్కీ టాస్క్ తెచ్చుకున్నాను, అయిపోయాను ఇప్పుడు ఛ అని తిట్టుకుంటుంది. వెనక్కి తిరిగిన అతనికి ఆమె నన్ను తిట్టుకోవడం కూడా అతనికి చాలా నచ్చుతుంది. నవ్వుకొని వెళ్ళిపోతాడు. లంచ్కి అందరూ కూర్చొని తింటారు. ఆఫీస్ డోర్ దాటేలోపు ఇవ్వాలి, గుర్తుపెట్టుకో అని చిన్నగా చిన్నగా చెప్తాడు. అతను అలా సరదాగా ఉంటే చాలా నచ్చుతుంది వైష్ణవికి. బావా, ఇవ్వకపోతే అని డౌట్ రేస్ చేస్తుంది ఇంటెలిజెంట్గా. అది ఇవ్వనప్పుడు చెప్తాను. సరే, ఆ పనిష్మెంట్ ఇవ్వు అయితే అని అనగానే, ఇప్పుడు ఇస్తే ఒకటితో వదిలేస్తాను, అదే మిస్ చేస్తే నువ్వు ఒక 100 ఇవ్వాలి, అది కూడా నేను చెప్పిన ప్లేసెస్లో చిన్నగా అన్న అతడి మాట విని కళ్ళు తేలేస్తుంది. ఏమైంది వైషు, తినడం లేదు అని అడుగుతుంది కరుణ. ఏం లేదని నసుకుతూ తింటుంది వైష్ణవి. ఆమెను చూసి కన్ను కొట్టి వెళ్ళిపోతాడు అర్జున్. అబ్బా, పెద్ద ఇరకాటమే ఇది అని అష్ట కష్టాలు పడుతుంది. ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉంటే ఏం చేశావే నా అర్జున్ని, నాతో మాట్లాడటం లేదని కోప్పడుతుంది. తెలీదు, నువ్వే మాట్లాడతాడన్నావు కదా, ట్రై చేసుకో. కనీసం నన్ను చూడడం లేదు. ఏమో నాకేం తెలుసని ఫోన్ తీసుకుంటుంది. మెసేజ్ వస్తే అది చూసి నవ్వుకుంటూ ఇది చూడు అని ఇస్తుంది. ఇంకా 3 అవర్సే ఉంది అని అంటుంది. దేనికి నవ్వు అని అడుగుతుంది తేడాగా. అది బావ నన్ను ముద్దు పెట్టమని అడిగాడు, అది కూడా ఇంటికి వెళ్ళేలోపు. ప్రేమ లేకుండానే ముద్దు అడుగుతాడా? సరే నువ్వే చూడు, ముద్దు పెడతాను, ఏమైనా అంటాడో లేదో అని చెప్తుంది. ఆ మాటకి ఒళ్ళు మండి, ఏం కాదు, నా అర్జున్ ఇలా ఏం అడగడు, ఏదో మెసేజ్ చూపించు, ఏదో చెప్తున్నావు, సరే చూడైతే అని ఆ మెసేజ్కి రిప్లై ఇస్తూ, కాఫీ తాగుదామా బావా అని రిప్లై ఇస్తుంది. ఎదురుగా కాస్త దూరంలో ఉన్న అర్జున్ కాఫీ టిన్ దగ్గరికి వెళ్తాడు. చూసుకో అని చెప్పి వెళ్తుంది వైష్ణవి. ఆమె ముందైతే షో చేసింది కానీ ఆమె ఫుల్ షివర్ అవుతోంది. ఇప్పటిదాకా అర్జున్ ఇవ్వడమే కానీ ఆమె ఎప్పుడూ అతనికి ముద్దు ఇవ్వలేదు. వెళ్ళిన ఆమె చేతిలో కాఫీ కప్ పెడితే అది తాగుతూ రా ఇలా కూర్చుందామని చెప్తాడు. ఆమె అర్జున్ వెనకే వెళ్తూ మేఘనను చూసి చూసావా అని సైగ చేస్తుంది. లోపలికి వెళ్ళాక అర్జున్ పక్కనే కూర్చొని లోపల ఉన్న టెన్షన్ అదుపు చేసుకుంటుంది. కాఫీ సిప్ చేస్తూ, ఏంటి ఇన్నిసార్లు కాఫీ తాగుతున్నావు అని అడుగుతాడు. అది టెన్షన్లో అని పైకనేస్తుంది. ఇప్పుడు కాదు, ఉదయం కూడా తాగావు ఇంట్లో, అలవాటు లేదు కదా నీకు. అది ఇక్కడ కాఫీ బాగుంది బావా, అయినా సరే ఒకటే రోజుకి, అది ఈవినింగ్ తాగని చెప్తాడు. సరే అంటుంది. మేఘన డోర్ దగ్గరికి వచ్చి నక్కి నక్కి చూడటం గమనిస్తుంది వైషు. అదే అదును చేసుకొని గట్టిగా గాలి పీల్చి వదిలి అర్జున్ బుగ్గన ముద్దిస్తుంది వైష్ణవి. అంతే స్పీడ్గా దూరం జరిగి పారిపోబోతే ఆమె చేయి పట్టుకుని ఆపేస్తాడు అర్జున్. ఆమె అదే కోరుకుంటుంది. అదే జరిగింది. పెదవులు విచ్చుకుంటాయి. దీన్ని ఎవరైనా ముద్దంటారా అని అడుగుతాడు. అదంతా చూస్తున్న మేఘనకి బీపీ పెరిగిపోతుంది.
ఆమెను దగ్గరికి లాక్కుని చెప్పు, చిన్నపిల్లలు కూడా ఇలా పెట్టరు. నాకిలాగే వచ్చు అంటుంది క్యూట్‌గా. అయితే నీకు నేను చాలా నేర్పించాలని ఆమె నడుమును పట్టి దగ్గరికి ఇలా అంటూ ఆమె చెంప మీద గాఢంగా ముద్దిస్తాడు. మేఘనని మర్చిపోయి ముద్దుని ఆస్వాదిస్తుంది వైష్ణవి. అది అవ్వగానే ఇంకో చెంప మీద అంతే గాఢంగా ముద్దిచ్చి పెదవుల పయనం నుదుటి మీదకి మారుస్తాడు. అది మెల్లగా ముక్కు మీదకి చేరగానే భయంతో అతని కళ్ళల్లోకి చూస్తుంది. ఏంటి నేర్చుకో, రేపు పెట్టాలి కదా అంటూ ఆమెనేదో చెప్పేలోపే పెదవులు అందుకుంటాడు. గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. అదంతా చూసి ఎర్రగా మారిపోతుంది మేఘన ముఖం. ఒక నిమిషానికి వదిలిన అర్జున్ని తోసి బావా ఇది ఆఫీస్ అయితే నాకు సైట్ కొట్టడం మానేయమని చైర్‌లో కూర్చొని ఆమె కాఫీ కప్ తీసుకొని తాగుతాడు. బావా అది నా కప్ తెలుసు కూర్చో అంటూ అతని కప్ ఆమె ముందర పెడతాడు. అది తీసుకొని తాగుతుంది. నిజమే ఈ కాఫీ చాలా టేస్టీగా ఉందని ఆమె తాగింది ఉద్దేశం చెప్తాడు. బావా ఎంత ఆడుకోవాలో అంతగా ఆడుకుంటున్నావు కదా! ఎన్నైనా చెప్పు. రేపటి నుంచి ఒక కప్ కన్నా ఎక్కువ తాగితే అయిపోతావు. వర్క్ లేదా అని అడుగుతాడు. లేదు పెద్దగా. సరే నాకు చాలా ఉంది. హెల్ప్ చేయవా బావా? ఇంకొకటి కావాలా? వద్దు నోరు మూస్తుంది. నీ పని నువ్వు చేసుకో. మళ్ళీ నైట్ జర్నీ చేయాలి నువ్వు అని చెప్తాడు. అదేంటి నువ్వు? మనం కాదా వెళ్ళేది? కాదు నువ్వు ఒక్కదానివే. నాకు చాలా వర్క్ ఉంది అని వెళ్ళిపోతాడు. మేఘన విషయం మర్చిపోయి తన ప్లేస్‌కి వెళ్ళి ఒక్కదాన్నే వెళ్ళాలని ఫీల్ అవుతుంది. ఈవినింగ్ ఆఫీస్ అవ్వగానే ఇంటికి వెళ్తారు. ఆమె మాత్రం ఏమీ మాట్లాడదు. సైలెంట్‌గా ఉంటుంది. ఆమె మౌనానికి కారణం అర్జున్‌కి తెలియకుండా ఏమీ లేదు. ఆమె వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి వంట చేస్తుంది. ఏమైంది మేడం డల్‌గా ఉన్నావు? ఏముంది? ఏం లేదు అని వంట చేసే అర్జున్ మాటలు వినకుండా ఆమె పని చేసుకుంటుంది. వైషు ఏమైనా తెచ్చుకుందాం లేరా? ఇటు కూర్చో మళ్ళీ నీ బస్ టైమవుతుంది అనగానే కనీసం అతను డ్రాప్ చేయడం లేదని కోపం ఇంకా పెరిగిపోతుంది. ఓహో! బస్‌కా వెళ్ళేది? అయితే ఈరోజు కూడా నీకు వర్క్ ఉండి ఉంటుంది కదా బావ! వెళ్ళి చేసుకో నాకు చాలా పనుందని చెప్తుంది. ఆమెకి కోపం వచ్చిందని తెలిసిన అర్జున్ ఆమె దగ్గరికి వెళ్తే అసలు మాట్లాడాలని లేని వైషు వంట పూర్తి చేసి ఎదురుగా ఉన్న అర్జున్‌ని చూసి ఏం కావాలని అడుగుతుంది. మొదటిసారి ఆమెలో అంత కోపం చూస్తాడు అర్జున్. అరే! ఎందుకే ఇంత కోపం? 2 డేసే కదా! సండే నైట్ వస్తావు. నేనేమన్నాను బావ? ఇప్పుడు అడ్డులే చాలా పనుంది నాకు అని అతన్ని తోసుకొని వెళ్ళి మిక్సీ వేస్తుంది. వైషు అంటున్న అతనికేదో కాలొస్తే అటు వెళ్తాడు. ఆ కాల్ చూసి పక్కకు వెళ్ళి మాట్లాడతాడు. ఇంత బిజీ ఏంటో మరి అనుకొని ఆమె పని పూర్తి చేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆమె బట్టలు సర్దుకుంటుంది. బెడ్‌రూమ్‌లో ఉన్న ఆమెను చూసి వైషు అని వెళ్తే బావ ఇదిగో నీ బట్టలన్నీ ఇక్కడ పెట్టాను. ఐరన్‌వి ఆ షెల్ఫ్‌లో ఉన్నాయని చెప్తుంది. దెయ్యం నువ్వు వెళ్ళేది 2 డేస్‌కే అప్పగింతలు చేస్తున్నావేంటి? కోపంగా వస్తుంది అతని స్వరం. సరేలే అని అతనేదో చెప్పే లోపే తిందామా ఆకలేస్తుందని అడుగుతుంది. కథ ఇంకా ఉంది. మరి వైష్ణవి నిజంగా ఒక్కతే వెళ్తుందా? వెనకాల అర్జున్ వెళ్ళడా? మరి వైష్ణవిని పంపించేశాక అర్జున్ పవిత్రని అడిగి అసలు నిజమేంటో తెలుసుకుంటాడా? మరి పవిత్ర చెబుతుందా? లేదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.